నమస్కారం. అమ్మా నాన్న టీవీకి స్వాగతం. ఆకలి కేకలతో అలమటిస్తున్న అనాథలను చేరదీసి వారికి పునర్జన్మను కల్పిస్తుంది అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం. మనిషిలోని మానవత్వాన్ని బయటకు తీసి ఆపదలో ఉన్న అనాథలకు సాయపడుతూ దాని ద్వారా వచ్చే పుణ్యఫలాలను వారికే అందిస్తుంది ఈ రక్షణాలయం. తెలుగు రాష్ట్రాల్లోని ఎందరో సేవామూర్తులు వారింట జరిగే పుట్టినరోజు వంటి శుభకార్యాలను ఈ సేవాశ్రమంలోని అభాగ్యుల ఆకలి తీర్చుతూ మానవ సేవే మాధవ సేవ అని చాటుతూ ఉన్నారు. అలా బాపట్ల నుంచి వచ్చి దీనుల సేవలో పాల్గొన్నారు పోతురాజు, రేవతి దంపతులు. గుంటూరు జిల్లా బాపట్ల నందిరాజు తోట నుండి విచ్చేసిన పోతురాజు, రేవతి గారు ముందుగా శ్రీ సోమనాథేశ్వర స్వామిని దర్శించుకొని వారి పేర్లపై, వారి కుటుంబ సభ్యుల పేర్లపై, వారి గోత్రమైన కౌండిన్య గోత్రంపై ప్రత్యేక పూజలు జరిపించుకున్నారు. అనంతరం శ్రీ సోమనాథేశ్వర స్వామికి స్వయంగా అభిషేకం చేసి అనిర్వచనీయమైన అనుభూతిని పొందారు. లీలావతి నామదేశ్య, శివనాగులమ్మ నామదేశ్య, వెంకటేశ్వరమ్మ నామదేశ్య, సత్యనారాయణ నామదేశ్య, వెంకటరజనీ నామదేశ్య, పుష్కల నామదేశ్య, వెంకట సాయినాథ నామదేశ్య. ఆస్మాకం సహ కుటుంబానం క్షేమ స్థైర్య విజయ వీర్య అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు. సోమనాథ్ జ్యోతిలింగేశ్వర స్వామి పుణ్యక్షేత్ర సన్నిధౌ అభిషేక పుష్పపూ. శివయ్య దర్శనం అనంతరం సేవా మార్గంలో భాగంగా పోతురాజు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఇక్కడ జీవిస్తున్న అభాగ్యులను ఆదుకోవడం కోసం వారికి తోచిన సాయాన్ని విరాళం రూపంలో అందించి కల్లా కపటం తెలియని నిర్భాగ్యుల దీవెనలు పొందారు. ఈ సందర్భంగా పోతురాజు గారు మాట్లాడుతూ ఇక్కడ జీవిస్తున్న అనాథులను చాలా బాగా చూసుకుంటున్నారని, వైద్యమందించి సొంత గూటికి చేర్చడం చాలా గొప్ప విషయమని అన్నారు. నా పేరు పోతురాజు, మాది బాపట్ల, గుంటూరు డిస్టిక్. నేను ఇక్కడ దొడ్ల డైరీలో ఇక్కడ జాబ్ చేస్తున్నాను. ఇక్కడ మేము చౌటపల్లికి డైలీ వస్తూ ఉంటాగా రోడ్డు పక్కన బోర్డు చూసి ఇట్లా ఆశ్రమం ఉందని చెప్పి వద్దాం అనుకున్నాం. ఈరోజు నా బర్త్డే కాబట్టి నేను ఈ సందర్భంగా వెజిటేబుల్ రైస్ బ్యాగ్ తీసుకొచ్చి ఇద్దామని చెప్పి చూడటానికి అని చెప్పి వచ్చాము. ఇక్కడ చాలా చూసాము. మొత్తం చాలా మంది 600 వరకు మొత్తం ఫిజికల్ హ్యాండిక్యాప్ కానీ, మొత్తం మతిస్థిమితం లేని వాళ్ళు కానీ, లేడీస్, మొత్తం జెంట్స్ అందరినీ చాలా మందిని ఆదుకుంటుంది. ఇలాంటివి చేయటం చాలా మంచి పని. అంటే రోడ్డు మీద మతిస్థిమితం లేకుండా పడిపోయిన వాళ్ళు ఎవరు పట్టించుకోరు. ఇలా తీసుకొచ్చి ఆదుకోవడం అనేది చాలా మంచి పని. ఇలాంటి వాటికి చాలా ప్రోత్సాహంగా ఇంకా ఫండ్స్ ఇంకా రావాలని చెప్పి కోరుకుంటున్నాను. నా పేరు రేవతి అండి. ఈరోజు మా ఆయన పుట్టినరోజు, అందుకే ఇక్కడికి రావాలని నేను యూట్యూబ్లో సెర్చ్ చేసి మామూలుగా వచ్చాము. ఇక్కడికి వచ్చినాక చాలా మంది మెంబర్స్ చూశాను. కాకపోతే మనం రోడ్ సైడ్ చూసినప్పుడు జాలి పడతాం తప్పించి, ఒకళ్ళిద్దరికి హెల్ప్ చేయడం తప్పించి మనం ఏం చేయలేము. కానీ ఇక్కడ చాలా మందిని వీళ్ళంతా చక్కగా చూసుకుంటున్నారు. ఆరోగ్యం బాగాలేని వాళ్ళకి సపరేట్ హాస్పిటల్లో డాక్టర్స్, నర్సుని పెట్టి మంచిగా చూసుకుంటున్నారు. ఇటువంటి వాళ్ళకి మనం తోచినంతలో చేయూత అయితే అందరిని బాగా చూసుకుంటాకి ఉండిద్దని మేము కోరుకుంటున్నాం. భక్తులారా, శ్రీ సోమనాథేశ్వరుడి లింగ రూపంలో కొలువైన ఈ పుణ్య ప్రదేశానికి కుటుంబ సమేతంగా విచ్చేయండి. ఇక్కడ ఉండే సానుకూల వాతావరణం మీ మనసుకు ప్రశాంతతను కలగచేయడమే కాకుండా ఆధ్యాత్మిక ఆత్మ సంతృప్తిని కలగచేస్తుంది. మీ నివాసాల్లో జరుపుకునే వేడుకల రోజున ఈ నిర్భాగ్యుల ఆకలి తీర్చి మీరు, మీ కుటుంబం ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో వర్ధిల్లండి.